ఆర్డర్ రెడీ అయిందా? మళ్ళీ మీ బుద్ధి చూపించారా? మళ్ళీ ఎందుకు అన్నీ ఎక్కువగా వేశారు? మేం అంతా బానే ఉంది, నేను చెక్ చేశాను. ఒక విషయం చెప్పితే ముందు వినడానికి నేర్చుకో. వినే అలవాటు లేదంటే మోటాముళ్ళు సర్దుకుని మీ ఊరికి వెళ్ళిపో. దానికి కొంచెం ఆ నెయ్యి వేస్తే ఆ హీట్ తగ్గిపోతుంది. ఐసీ, ఇదంతా తెలుసని నువ్వు చూస్తూ ఏం చేస్తూ ఉన్నావు? మీరిద్దరూ యూస్లెస్. ఈ బిర్యానీని గనక అమ్మానంటే నా పేరు పోదే. తీసుకెళ్ళి అందరికీ దానం చెయ్యి. మీరు మీ పని చూసుకోండి. ఆగబట్టే చెప్పేది నీకే. అమ్మాయి వేషం వేయడం అంటే అంత ఇష్టమా? చూడరా, నేనేం చేస్తావు చూడు. నేను రారా. ఆగరా రే. చూడండి, నవంబర్ 5న మేము ఒక పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం. మీరు తయారు చేసే బిర్యానీ 5,000 మంది తింటారు మేడం. సో చాలా బాగా చేయాలి. ఎన్నేళ్లగా మీ గెస్ట్ని నేనే చూసుకుంటున్నాను. ఇక ఏమీ లోటు ఉండదు ఇక మీదట కూడా. కానీ ఈసారి ఒక ముఖ్యమైన డిమాండ్ ఉంది. అది మీ మార్జిన్ ఎక్కువ చేయాలా ఏంటి? వద్దు, కొంచెం స్టైల్ మారిస్తే సరిపోతుంది. సర్వ్ చేసేవాళ్ళు బాయ్స్ వద్దండి, గర్ల్స్ అయితే బెటర్. ఐఎమ్ సారీ దివాకర్ సార్, మీ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయలేను. ఇది నా గోల్కి వ్యతిరేకంగా ఉంది. ఏంటి మేడం, పాత జీవితాన్ని మర్చిపోండి. ఇందులో తప్పే ఉంది? మీరు ఎంత నిజాయితీగారో నాకు తెలుసు, కానీ నాకిదంతా అసలు ఇష్టం ఉండదు. ఆమెకి ఎప్పుడూ ఏది నచ్చదు ఇర్ఫాన్, విసిగేస్తుంది నాకు. నవంబర్ 5వ తారీఖు పుణే ఈవెంట్లో హీనా మేడం బిర్యానీ సప్లై చేయబోతున్నారు. అయితే ఏం చేద్దాం? మాకేం లాభం దాంతో? ప్రస్తుతానికి ప్రెషర్ తగ్గించుకుందాం. అంటే నేను చెప్పాలనుకున్నది, నవంబర్ 5వ తారీఖు నేను నీకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. సంతోషమైనా దుఃఖమైనా జీవితం ఇచ్చిన బహుమతి. అవి అందరికీ దొరుకుతాయి. కొన్ని బహుమతులు చాలా బావుంటాయి, వాటిని మనం అసలు తక్కువ అంచనా వేయలేము. కానీ నేను కాస్త ధైర్యంగా మారాలి. ఆ ముసుగుని నేనే తొలగించాలనుకుంటున్నాను. ఈ లోకానికి నేను దాన్ని చూపించాలి. నేను కఠినమైన మనిషిని కాను. మనం మన జీవితాన్ని సరైన దారిలో తీసుకెళ్లాలి అనుకున్నప్పుడే జీవితం కూడా తన వైపు వేరేలా చూపిస్తుంది. రేయ్ తలపతి, బయటికి రా. బయటికి రా. ఒక నిమిషం రండే. రా. ఎవరు మీరు? జరుగు. అరే అడగడా. ఏంటి లోపలికి వెళ్తున్నారు? అరే రే, బయటికి రా. ఉస్మాన్ లేదు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళాడు? అరే బండి తీసుకెళ్ళాడు. మర్యాదగా తిరిగి ఇవ్వమను, లేదంటే ఊరుకోమో. నీ సంగతి తేలుస్తామో. అర్థమైంది కదా? చెత్త ఎదవా. తప్పకోండి.
మీ అందరికీ నమస్కారం. నేను మీ అనూప్ సోనిని. ఇవాల్టి ఎపిసోడ్లో మీ హోస్ట్ని. ఇవాల్టి ఎపిసోడ్లో మీకోసం కొత్త కథ వేచి ఉంది. మన జీవితంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. దాన్ని మనం మన ప్రపంచం ముందు తీసుకురావట్లేదు. అందరి ముందు మన ఇమేజ్ ఎలా ఉండాలనుకుంటున్నామో సరిగ్గా అలాగే మనం ఉంటున్నాం. మనం కోరుకునేది కూడా అదే కదా. మనలో చాలా మంది బయట ఒక జీవితం, లోపల ఒక జీవితం అంటూ బతుకుతూనే ఉన్నాం. అది కూడా నిజమే కదా. ఆ రెండు జీవితాలు ఎప్పటికీ కలవు. ఈ కేసులో సంబంధించిన వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. పూణేలో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. కథ అక్కడి నుంచే మొదలైంది. కానీ మీరు ఈ కథలో చూసారంటే పూణే, మహారాష్ట్ర, బాంబేలో మొదలై కర్ణాటక, కేరళ ఇంకా వెస్ట్ బెంగాల్ వరకు వ్యాపించింది. అరే నువ్వు వచ్చేసావయ్యా. సాదిక్, దెబ్బలా తగిలింది? జారి పడిపోయాను. వచ్చేటప్పుడు డాక్టర్ని కలిసి రాలేకపోయావా? అదంతా ఏం అక్కర్లేదు, వదులు. నువ్వెక్కడికి వెళ్ళావు? నిన్న పొద్దున్ననగా ఇంట్లో నుంచి వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు. ఎందుకురా అమ్మాయి కోసం ఇంతగా బాధపడుతున్నావు? టీ తాగుతావా లేతే కాఫీయా? వద్దు, నేనింకో చోటికి వెళ్ళాలి. కానీ నెక్స్ట్ 90 మినిట్స్కి నువ్వు నాకే సొంతం. ఎస్. ఏ మసాజ్ చేయాలి? డీప్ టీ షో. వెళ్దామా? మొదలు పెడదాము. హలో, అవును రోషిని మాట్లాడుతున్నాను. మీరెవరు? ఏంటి, బాడీ దొరికిందా? సార్, ఈ లేడీ శరీరంలో రాయితో గట్టిగా దెబ్బ తగిలింది. అందువల్ల రాయిలు పొడి దొరికాయి. అంటే ఒక పెద్ద రాయితో తన తల మీద కొట్టి హత్య చేశారు, అంతే కదా? కానీ ఈవిడ నెక్ బోన్లో కూడా ఫ్రాక్చర్ ఉంది సార్. ఈవిడ మెడ పిసికి బాగా చంపారు సార్. ఈ హత్య 60 నుంచి 60 గంటల ముందే జరిగింది సార్. 60 నుంచి 65 అంటే 5th నవంబరా? రేప్ సిమ్టమ్స్ లేవు సార్, అలాంటిదేమీ లేవు. కానీ పొట్ట మీద అయితే ప్రెగ్నెన్సీ మార్క్స్ ఉన్నాయి. ఈవిడికి డెలివరీస్ 2 కంటే మించే జరుగుంటాయి అనిపిస్తోంది. అయితే ఈ లేడీకి పెళ్ళయి ఉండాలి. అవును సార్. అమ్మ, భార్య, సహోదరి, కూతురు, నేను ఓ అమ్మాయిగా అన్నిటిలో జీవించాను. కానీ అందులో నా గుర్తు ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ప్రేమ కోసం బాధపడ్డాను. దాన్నెప్పుడు నా నుంచి తీసేసుకుంటారు. నాకున్న గుణాన్నే నువ్వు మార్చేశావు. పకోడా లాంటి ఒక డిష్కే రోజు వేరే వేరే టేస్ట్ ఇస్తున్నావు. ఇది మా నాన్నగారి టాలెంట్. ఒకసారేవో మాటల్లో, ఒకసారి వంటలో చూపిస్తారు. నీ మాటల్ని నేను మర్చిపోలేను. కానీ నీ చేతిని నేను చచ్చేదాకా పట్టుకొనే ఉండాలనుకుంటున్నా. ఇతనా? కాదు, ఇది వాళ్ళు కాదు. సార్, క్రైమ్ సీన్ పక్కన ఏం దొరకలేదు. తనెవరికీ తెలీదు సార్. మహారాష్ట్ర పోలీస్ స్టేషన్లో కూడా ఎలాంటి మిస్సింగ్ కంప్లైంట్ లేదు సార్. తనకి ఏది మ్యాచ్ అవ్వట్లేదు సార్. మనం చాలా త్వరగా పని చేయాలి. చుట్టుపక్కల ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ ని కాంటాక్ట్ చేయండి.
అలాగే పూణే నుంచి వచ్చే బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు, రిజర్వేషన్స్ అన్ని చెక్ చేయండి. అలాగే పూణే జ్యువెలర్స్ని అడగండి ఈ గోల్డ్ చైన్ ఎవరు కొన్నారు, ఎక్కడ కొన్నారు అని. సార్, షీనాని ఎవరు చంపారో కనిపెట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు, కానీ ఎక్కడి నుంచి ఏ లీడు కూడా దొరకలేదు. అందుకని పోలీసులు వేరే యాంగిల్లో ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవేళ షీనా మర్డర్ తనకి క్లోజ్ గా ఉండేవాళ్ళు చేసుంటారా? బాగా కలపరా. ఎంతసేపు చేస్తున్నారు? తొందరగా ఆ క్లాత్ ఇటీవ్. 1 గంట కంటే డెలివరీ చేయాలి. అరే అదంతా తొందరగా కట్ చేయండి రా, త్వరగా. ఇలా చూడండి, టీనా ఇక్కడ లేనందువల్ల అందరూ మీరు అసల్ట్గా పనిచేయకూడదు. తొందరగా చేయాలి. ఇక్కడ నేను చెప్పేది విని కరెక్ట్గా పనిచేయాలి, అర్థమైందా? పని తొందరగా ఫినిష్ అవ్వాలి. నేను వద్దని చెప్పాను కదా. ఆదాం, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఆదాం, 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 ముందు తలుపు తెరువు. ఆదాం, తలుపు తెరువు. ఇర్ఫాన్, నేను చెప్పాను కదా నాకు ఫోన్ చేయొద్దని. నన్ను అవాయిడ్ చేసినంత మాత్రాన నీ కష్టాలన్నీ తీరిపోతాయా? అయితే నిన్నే కలిస్తే మాత్రం ఏమైతుంది? చూడు, నువ్వు మాత్రం కష్టంలో లేదు, నాకు బోల్డని కష్టాలు ఉన్నాయి. ప్లీజ్ ఒకసారి వచ్చి కలు. సరే అయితే చెప్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? మీరెందుకు వింటున్నారు ఇక్కడ? సార్, ఎక్కడి నుంచి ఏ లీడు దొరకలేదు సార్. పైగా వాళ్ళ బంధువులు కూడా దహనం చేయడానికి అడుగుతున్నారు సార్. వాళ్ళు కాసేపు వెయిట్ చేయమని చెప్పు. నేను చెక్ చేశాను. ఈ చైన్ కున్న డిజైన్ ఉందే, ఇది కర్ణాటకలోని మైసూర్ స్పెషాలిటీ. బహుశా మైసూర్కు చెంది ఉండొచ్చు సార్. పాసిబిలిటీ ఉంది, కానీ మర్డర్ పూణేలో జరిగింది. నువ్వు పని చేయి, ఏ ఏరియాలో అయితే శవం దొరికిందో దాని డంప్ డేటాని స్టడీ చేయి. ఆ అమ్మాయి చనిపోయే సమయంలో ఫోన్ యాక్టివ్గానే ఉండుంటుంది. అలాగే మైసూర్లో కూడా ఎంక్వైరీ చేయండి, ఈ చైన్ని ఎక్కడ కొన్నారు. ఓకే సార్. కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు కనిపించకుండా పోతే ఆ కుటుంబంలో వాళ్ళందరూ కలిసి వెతకడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ షీనా వాళ్ళ కుటుంబ సభ్యులు తనని వెతకడం మొదలు పెట్టారా లేదా? ఎందుకంటే ఇప్పటికే నెల దాటిపోయింది. తనకి అంతిమ క్రియలు చేయడానికి ఇప్పటి వరకు ఎవరూ ముందుకి రాలేదు. అది కాకుండా పూణే నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో కల్కటాలో రోషిన్ ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళ ఆయన కనిపించలేదని కేసు పెట్టింది. ఆ అమ్మాయిని తరచుగా చాలా బాడీస్ ని చెక్ చేయడానికి పోలీసులు పిలిపించారు. ఈ కేసులో 4 రాజ్యాల మొహం తెలియడం మొదలైంది. అది ఈ కేసుని ఇంకా కన్ఫ్యూజ్ చేసేసింది. కానీ ప్రస్తుతానికి పోలీసులు కర్ణాటకలో ఉన్న మైసూర్లో ఈ ఇన్వెస్టిగేషన్ని మొదలుపెట్టారు. కానీ ఆ చైన్ ఇప్పటి వరకు ఏ షాప్లో అమ్మారన్నది కనిపెట్టలేకపోయారు. అదేవిధంగా పూణేలోని క్రైమ్ సీన్లోంచి డంప్ డేటా కూడా తీయడం జరిగింది. కానీ పూణే నుంచి మైసూర్ వరకు ఉన్న అన్ని న్యూస్ పేపర్లలోనూ ప్రతిరోజు తన ఫోటో పబ్లిష్ అవుతూ వచ్చింది. ఊరి నిండా పోస్టర్లు కూడా అతికించారు. అండ్ ఉన్నట్టుండి ఒక ఆయన వచ్చారు. ఆయన ఈ అమ్మాయి గురించి విషయాలు చెప్పారు. ఈమె పేరు హీనా షేఖా? అవును సార్, ఇవి నాకు వదినవుతారు, దూర బంధు. ఈమె మైసూర్లో ఉండేదా? కాదు సార్, ఈవిడ భర్త అప్పుడప్పుడు మైసూర్కి వెళ్ళి వస్తూ ఉంటారు. కానీ భార్య భర్తలిద్దరూ ఎప్పుడూ మలాడ్లోనే ఉండేవారు సార్. భర్త పేరు మీకు తెలుసా? జలాల్ షేక్. కానీ జలాల్ బాయ్ చనిపోయి చాలా ఏళ్ళు అవుతుంది సార్. ఆయన చనిపోయిన తర్వాత హీనా షేక్ ముంబైలో ఎక్కడుండేవారు? అక్కడే సార్. జలాల్ బాయ్ చనిపోయిన తర్వాత పాపం ఆవిడ జీవితాన్ని ఒంటరిగానే గడిపారు. ఇంకా 5 ఏళ్ల తర్వాత అతని నాన్నగారు చేసిన బిర్యానీ బిజినెస్ని ఆవిడ చేసేవారు. అది కూడా మంచిగానే సాగింది. వాళ్ళు మొదలుపెట్టినప్పుడు ముంబై నుంచి వాళ్ళు అక్కడికి నన్ను పిలిచారు సార్. ఇప్పుడు పని కూడా బాగానే జరుగుతుంది. పోయిన నెల కన్నా ఈ నెల ప్రాఫిట్ చాలా ఎక్కువగానే వచ్చింది. అలాగా? ఇందులో మీ కష్టం కూడా ఉంది. ఇది మీ వాటా. అరే ఏంటుదినా, మీరు నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అరే ఎక్కువేం కాదులే, ఉంచుకోండి ముషాక్ బాయ్. కానీ సార్, నేను 2 ఏళ్లకి ముందే నేను తిరిగి మైసూర్కి వచ్చేసాను. ఇంకా తర్వాత ఆవిడతో కాంటాక్ట్లో లేను. నాకు ఈ న్యూస్ అందిన వెంటనే నా మనసుకి బాధ కలిగింది. అంటే ఈమెకి ముంబైలో రిలేషన్ ఎవరైనా ఉండుంటారు కదా? ఉన్నారు సార్. వదినికి ఒక అబ్బాయి అలాగే అమ్మాయి ఉన్నారు, ఆహనా ఇంకా ఆదాబ్. ఏజ్ ఎంత? కూతురికి 16-17 ఏళ్ళు ఉంటుంది.
అబ్బాయికి 10-11 ఉంటుంది సార్. ఆ ఇద్దరు పిల్లలు తప్ప వేరే బంధువులు? ఉన్నారుగా, ఆవిడ అత్తయ్య ఇంకా బతికే ఉన్నారు, ఆమె షేక్. తన బావ ఆదిక్ షేక్. వీళ్ళిద్దరూ బూరి విలాలో ఎక్కడ ఉన్నారు. అలాగే ఆవిడకొక అన్నగారు కూడా ఉన్నారు, పేరు అన్వర్. అతను తన భార్య జరీనాతో అంధేరిలో ఎక్కడ ఉన్నాడు. ఈమె హత్యకు గురైన 4 రోజులు అవుతోంది, కానీ ఒక్క బంధువు కూడా సమాచారం ఇవ్వలేదు. సార్ అసలు నేను వాళ్ళతో కాంటాక్ట్లో లేను. ఈవిడ్ని నేను పోస్టర్లో చూశాను సార్, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మీరు తప్పుగా చూస్తున్నారు సార్. నేను హీనా కనపడతలేదనే రిపోర్ట్ కూడా ఇచ్చాను. ఏ పోలీస్ స్టేషన్లో? అదే మలక్ పోలీస్ స్టేషన్ సార్. నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది, ఇలా చూడండి. ఎఫ్ఐఆర్ ప్రకారం హీనా 5th నవంబర్ మార్నింగ్ నాసిక్కి వెళ్ళింది. అవును, నాసిక్కి వెళతాననే చెప్పి వెళ్ళింది. కానీ మాకు హీనా శవం నవంబర్ 6న పూణేలో దొరికింది. తను పూణేకి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎవరైనా కలుసుకోవడానికి వచ్చిందా? సార్, పూనాలో ఎల్ఎన్సీ అని ఒక ఈవెంట్ కంపెనీ ఉంది. అమ్మి ఈవెంట్స్లో బిర్యానీ సప్లై చేస్తుంది. 5 నవంబర్కి కూడా ఆర్డర్ ఉండింది. కానీ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు అమ్మి చెప్పింది నాసిక్ వెళ్తున్నానని. అదే, నేను నా పని గురించి నాసిక్ వెళ్తున్నాను, రావడానికి లేట్ అవుతుంది. మీరిద్దరూ గొడవ పడకూడదు. కానీ అమ్మి ఇవాళ 5 నవంబర్ కదా, పూనా ఈవెంట్లో బిర్యానీ ఆర్డర్ ఉండింది. మరి మీరు నాసిక్ వెళ్తున్నారు? నువ్వు నా పని గురించి బాధపడే అవసరం లేదు, నువ్వు చదువుకుంటే చాలు. అల్లరి చేయకూడదు. అమ్మీ, నన్ను హక్ చేసుకోవా? వెళ్ళొస్తాను. ఇద్దరూ గొడవ పడకూడదు. ఆహానా, ఇంతకుముందు మీ అమ్మగారికి ఎవరితో అయినా విరోధం ఉందా? మీ అమ్మ బాడీ పక్కన ఈ గొలుసు దొరికింది. అవును సార్, ఇది మా అమ్మిదేనే. ఇది ఎప్పుడు కూడా వేసుకునేవాళ్ళు. అబ్బు గిఫ్ట్గా ఇచ్చారు. సార్, నేను దీన్ని తీసుకెళ్ళొచ్చా? ఇప్పుడెందుకు వచ్చావు? వెళ్ళు, నీకు చాలా పనులున్నాయి కదా, వెళ్ళి చేసుకుపో. అక్క, ఎందుకు కోపడుతున్నావు? నువ్వు మంచిదానివే కదా. సరేరా, మక్కనయ్యకు లోపలికి రా. సరే గాని రఫీబా ఏది? ఏమైందక్క? అంతా బానే ఉందిగా? అవన్నీ వదులురా, కూర్చోరా, నేను నీకోసం చాయ్ తెస్తా, సరేనా? ఉస్మాన్ ఆగో, ఉస్మాన్! తీసుకో, చాయ్ తీసుకో. నువ్వు చాయ్ తాగు, నేను వస్తా. హలో, చెప్పండి. బంకానా? లేదు, నాకెవరు బంకా తెలీదు ఇన్స్పెక్టర్ గారు.
హీనా గురించి ఎవరో మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. మనకు దీని గురించి ఎందుకు తెలియలేదు? లోకల్ పోలీస్ మిస్టేక్, వాళ్ళు ఇది గమనించలేదు. కానీ ఫోటోని సర్క్యులేట్ చేసాము సార్, వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు సరిగ్గా వెతకలేదని ఇప్పుడే మాకు అర్థమైంది సార్. కానీ మనం మాత్రం తప్పు చేయకూడదు. మనం ఎలాగైనా సరే హీనాను చంపిన హంతకుడిని కనిపెట్టాలి. ఆమె ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు నాసిక్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది, కాబట్టి నాసిక్కి వెళ్ళుండాలి. కానీ నవంబర్ 6న తన బాడీ మనకి పూణేలో దొరికింది. అంతా అయోమయంగా ఉంది. అవును సార్, షీనా గారికి 5th నవంబర్కి పెద్ద ఆర్డర్ నేనే ఇచ్చాను. కానీ మా టర్మ్స్కి వర్క్ చేయడం కుదరదని ఆవిడ చెప్పేశారు. అందుకే నేను ఆర్డర్ వద్దని క్యాన్సిల్ చేశాను. ఇంతకీ మీ టర్మ్స్ ఏంటి? అంత పాత వెండర్ని మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు? సార్ అది కాదు, ఆవిడ ప్రైస్ చాలా ఎక్కువ అడిగారు సార్. అండ్ ఇంకొకళ్ళు తక్కువకి అడిగారు, అందుకని వాళ్ళకి ఇచ్చేసాం. మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే తనందుకు పూణేకి వచ్చింది. సార్ అది నాకెలా తెలుస్తుంది? అన్నీ అక్కడ దించి పెట్టండి. అరే అది ఫుల్ చేసి పెట్టరా, జాగ్రత్త. రామ్మా అనా, నేనే అంతా చూసుకుంటానని చెప్పానుగా. నువ్వు బాధపడకుండా ఇంటికెళ్ళు. నువ్వు తమ్ముడు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. అది అలా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు, మన కంపెనీ పాస్వర్డ్ ఏంటో నీకు బాగా తెలుసా? చెప్తావా? పేమెంట్ కావాలని పనిచేసే వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారమ్మా. సార్, ఈయన కాల్ రికార్డ్ని చెక్ చేశాము. 5th నవంబర్ దివాకర్కు 2 సార్లు కాల్ చేశారు. తర్వాత ముంబై టు పూణే ట్రావెల్ అయ్యారు. అలాగే 5th నవంబర్ 5 గంటలకు పూణేలో స్విచ్ ఆఫ్ అయింది. కానీ ఆ మధ్యలోనే హత్య జరిగింది. సార్, దివాకర్ని నేను చెక్ చేస్తున్నాను. దివాకర్ గురించి ఒక న్యూస్ తెలిసింది. 1 సంవత్సరం ముందు హైదరాబాద్లో ఒక ఈవెంట్ చేశాడు. అక్కడ రైడ్ జరిగింది, డాన్సులు కూడా జరిగాయి సార్. తన మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి సార్. ఆ కేసుల నుంచి తనకు క్లీన్ చిట్ దొరికింది సార్. కానీ తనకి మనం క్లీన్ చెక్ ఇవ్వలేదు. హీనా కూతురు ఏం చెప్తోందంటే ఆమె బయలుదేరి నాసిక్కి వెళ్ళిందని. కానీ ఆమె నాసిక్కి వెళ్ళలేదు, ఫోన్ పూణేలో దొరికింది. ఏం జరుగుతోంది? ఒక అబ్బాయి ఉన్నాడు సార్, ఇర్ఫాన్. ఈయన దగ్గర చెఫ్గా పనిచేసేవాడు. ఈయన చావడానికి 3 రోజుల ముందు ఉద్యోగం నుంచి తీశారు. ఈ ఇర్ఫాన్ ఈయనకు ఎప్పటికీ టచ్లోనే ఉన్నాడు సార్. సార్, ఏనా ఎక్కడైతే చనిపోయిందో అక్కడ మేము డెమ్ డేటాని చెక్ చేసాం సార్. తన దగ్గర 2 నెంబర్స్ ఉన్నట్టు డెమ్ డేటా చెప్తోంది. కానీ అహానా 1 నెంబర్ మాత్రమే ఇచ్చింది. 2 నెంబర్సా? ఈ నంబర్ కాల్ రికార్డ్స్ కూడా చెక్ చేశాం సార్. ఈ 2 నెంబర్ కాల్ రికార్డ్స్ కూడా బయటికి తీయండి. అవును, ఆ షెఫ్ పేరేంటి? ఇర్ఫాన్. వాడిని తీసుకురండి. సార్, సార్, హీనా మేడం నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. అందుకని నేను తనని ఏం చేయలేదు సార్. నిన్ను ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారు? ఆ విషయం చెప్పవా? ఎలా ఉన్నాను? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కానీ అమ్మి ఉన్నప్పుడు ఇలాంటి బట్టలు వేసుకోలేను నేను. కానీ నా కోసం ఆ డ్రెస్ వేసుకోవచ్చుగా. ఇలా అయ్యో అమ్మి అనుకుంటా. డోర్ ఓపెన్ చేయడానికి ఇంతసేపా? అమ్మి, అది నేను వాష్రూమ్లో ఉన్నాను. అలాగా. ఏయ్ ఏయ్ ఏయ్, ఆగు. ఇర్ఫాన్, సార్, మేమిద్దరం కలిసి మాట్లాడుకోవడం హీనా మేడంకి నచ్చలేదు సార్. అందుకే ఉద్యోగం నుంచి తీసేశారు. తర్వాత నువ్వేం చేశావు? సార్, నిజంగా ఇర్ఫాన్ ఏం చేయలేదు. అయితే అమ్మ నాసిక్ వెళ్ళిందని ఎందుకు అబద్ధం చెప్పావు? 5th నవంబర్న మీ అమ్మ పూణేలో ఉంది. సార్, అమ్మి నాతో నాసిక్ అని చెప్పెళ్ళింది. నేను పని గురించి నాసిక్ వెళ్తున్నాను, రావడానికి లేట్ అవుతుంది. మీ అమ్మ దగ్గర ఇంకొక నంబర్ కూడా ఉంది. అదెంత సరే గాని నువ్వెందుకని ఇవ్వలేదు? అమ్మి 1 నంబరే యూజ్ చేసేది సార్. ఈ నంబర్ గురించి నాకేం తెలీదు. హానా కాకుండా హీనా బ్రదర్, అని జరీనా, బావమర్ది సాదిక్ అందరూ కలిసే ఉన్నారు. ఎవరికి కూడా ఈయనకు సంబంధించిన మరొక నంబర్ తెలీదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే హీనా ఈ నెంబర్ని తన ఇంటి వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టింది. అంటే ఇంట్లో వాళ్ళు ఏదైనా దాస్తున్నారా? సార్, అహానాని చూస్తుంటే ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తోంది. అలాగే ఇర్ఫాన్
వాడు కూడా తేడాగా ఉన్నాడు. ఇద్దరి మీద ఒక కన్నేసి ఉంచండి. హీనా మిగతా రిలేటివ్స్ గురించి కూడా ఎంక్వైరీ చేయండి. సార్ సార్ 2వ నెంబర్ కాల్ రికార్డ్స్ని మేము తీసుకున్నాం, కానీ ఒకే నెంబర్కి కాల్ వెళ్ళింది సార్. అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఏంటి ఒకే నెంబరా? అవును, ఆ నెంబరు రోషిని మిశ్రా అనే పేరుతో కలకట్టాలో రిజిస్టర్ అయింది సార్. ఈవిడ పేరే రోషిని మిశ్రా. ఈ నెంబరే స్విచ్ ఆఫ్ అయింది సార్. సార్ మీరు ఏ రోషిని మిశ్రాని అయితే కలవడానికి వచ్చారో ఆవిడ 1 నెలకు ముందు 3 నవంబర్ తేదీన అతని హస్బెండ్ మిస్సింగ్ అని ఫైల్ ఇచ్చారు. కానీ కొద్ది రోజుల్లో మాకు బాడీ దొరికింది. రోషిని ఎప్పుడు హీనాని కాంటాక్ట్ చేస్తోంది. నవంబర్ 5న ఇది జరిగింది. రోషిని నెంబర్ పూణేలో ఆఫ్ అయింది. మీ ఫోన్ రాగానే నేను కన్ఫర్మ్ చేశాను సార్. అప్పుడు రోషిని కలకత్తాలోనే ఉంది. 5th నవంబర్ ఆవిడని ఎంక్వైరీ చేయడం కోసం డైరెక్ట్గా కాల్ చేశాను. అలా అయితే రోషినికి సంబంధించిన ఆ నెంబర్ పూణేలో ఎలా ఆఫ్ అయింది? తన పేరు రోషిని మిశ్రా. ఈమెను మీరెక్కడైనా హీనా దగ్గర ఏమైనా చూసారా? లేదు సార్. అవును సార్, మేము కూడా అసలు చూడలేదు. నాకు ఏ రోషిని తెలీదు. ఈ ఫోటో లేదు సార్. సార్ ఇలాంటి నంబర్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇది నా నంబర్ కాదు. కానీ ఈ నెంబర్ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. అంతేకాదు ఆ నెంబర్ నుంచే ముంబైలో ఉన్న హీనాకి పదే ఫోన్స్ వస్తుండేవి. లేదు సార్, నాకు ఈవిడ తెలీదు సార్. నేను ఎప్పుడు ముంబై కూడా వెళ్ళలేదు. సరే పూణే? లేదు సార్, నేను ఎప్పుడు బెంగాల్ నుంచి కూడా బయటికి వెళ్ళలేదు. నువ్వెందుకు ఆ అమ్మాయిని తలుచుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? నీతో పాటు నేను చస్తానులే. ఏంటి ఈ పరిస్థితికి కారణం నువ్వా? ఏ రోజు హీనా చచ్చిపోయిందో అప్పటినుంచి నువ్వు కూడా లేవే. సార్ సాదిక్, అన్వర్ ఇద్దరూ సందేహపడ్డ మనుషుల్లా ఉన్నారు. హీనా చనిపోగానే అన్వర్ తన పని అంతా మానేశాడు. ఇదే అనుమానంగా ఉంది. ఇంకేం తెలిసింది? హీనా వాళ్ళ రిలేటివ్స్ చెప్తున్నారు సార్, జలవ్ చనిపోయిన తర్వాత సాదిక్ ఇంట్లో హీనాని పెళ్లి చేసుకోమని చెప్తున్నారట. అంటే మొదటి నుంచి సాదిక్ హీనాని లవ్ చేస్తున్నాడు. ఒకవేళ సాదిక్ వన్ సైడ్ లవ్వే దీనికి కారణమా? సాదిక్ నవంబర్ 5th ముంబైలో అసలు లేడు సార్. ఆ రోజు నైట్ తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది సార్. ఒక్క నిమిషం. చెప్పు యాదవ్. సార్ దివాకర్ అలర్ట్గా ఉన్నాడు. ఇల్లు లేకపోతే ఆఫీస్, వీడిని ఫాలో చేసి ఏం దొరకలేదు సార్. ఫోన్ సర్వేలెన్స్లోనే ఉంది, ఏ తప్పు చేయడం లేదు. కానీ తనకు ప్యూన్ ఉన్నాడు సార్, వాడు తన మనిషే. మీరు వాడిని పట్టుకుంటే విషయం తెలుస్తుంది. సరే, తన్నే తీసుకొస్తాను. సార్ నువ్వు సాదిక్ని చూసుకో, నేను దివాకర్ని చూసుకుంటాను. సో సార్ రోషినిని మేము బాగానే ఎంక్వైరీ చేశాము. ఆవిడ ముంబై వెళ్ళినట్టు ఏ జాడలో లేవు. కానీ తన భర్త రఫీక్, అతను 2 సంవత్సరాలకు ముందు ముంబైలో పనిచేశారు. ఒకవేళ రఫీక్ రోషిని నెంబర్ని యూజ్ చేసి ఉండొచ్చు కదా. కానీ రఫీక్ని నవంబర్ 3వ తేదీన మర్డర్ చేశారు. ఇంతకీ రఫీక్ని ఎవరు హత్య చేసి ఉంటారంటారు? మాకు తన మీద అనుమానంగా ఉంది సార్. రే నా కొడక, నాకు డబ్బులు ఇవ్వదనుకో నేను చంపి పాతేస్తాను. అరే, అర్థమైందా? ఎవడ్రా నువ్వు? రే, వదులు, వదులు. జాగ్రత్తగా ఉండు. ఇదే లాస్ట్ వార్నింగ్. మాకు ఈ గొడవ గురించి రోషిని చెప్పారు సార్. రోషినికి బంకా పేరు తెలీదు, కానీ బంకా ఫోటోని చూసి తను ఐడెంటిఫై చేసింది. 3 నవంబర్ నుంచి బంకా కూడా మిస్సింగ్. ఇతను కాకుండా వేరే ఎవరి మీద సందేహం ఉంది? ఉంది సార్. రోషిని తమ్ముడు ఉస్మాన్ మీద మాకు అనుమానం. రఫీక్ మర్డర్ ఎప్పుడు జరిగిందో ఉస్మాన్ కూడా అప్పటి నుంచే మిస్సింగ్. కానీ ఉస్మాన్ మర్డర్ చేశారంటే రోషిని గారు అసలు నమ్మడం లేదు సార్. అయితే ఉస్మానియా కూడా కనపడడం లేదు. తనకి సంబంధించిన ఇల్లుడు మాకు దొరకలేదు, కానీ మేము మా ప్రయత్నంలో ఉన్నాం సార్. ఒకవేళ తను తన సిస్టర్ 2వ నెంబర్ని యూజ్ చేసి ఉండొచ్చు కదా. రోషిని అబద్ధం చెప్పి కాపాడుతోందా ఏంటి? సార్ నేను షీనాని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే సార్, కానీ ఇది నువ్వు నేను భరించలేకపోతున్నావు. అలాంటిదేం చేయలేదు సార్. ఈయన మర్డర్ జరిగినప్పుడు అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను లోనామాలకు వెళ్ళాను. నా ఫ్రెండ్స్తో అక్కడే ఉన్నాను. నువ్వు ఒక్కళ్ళేవు, పూణేకు వెళ్ళావు. ఈయనే పూణేకి వచ్చినట్టు నీకు తెలుసు. ఈయనే ఫోన్ నంబర్ 2వ దాని గురించి నువ్వు చెప్పు. రోషినికి దీనికి సంబంధం నాకు ఏంటి? ఏ రోషిని తెలియదు సార్. అండ్ షీనా 2వ నంబర్ గురించి కూడా నాకేం తెలీదు. నేనేం చేయలేదని చెప్తున్నాను కదా. సార్ మా సాదిక్ ఏమీ చెయ్యలేదు.
వాడు అసలు ఈ పెళ్లి చేసుకోవడానికి అసలు ఇష్టపడడం లేదు. నేనే ఆశపడ్డాను హీనా తనని పెళ్లి చేసుకోవాలి అని. ఇలా చూడమ్మా, జలాల్ స్థానాన్ని ఎవ్వరూ కూడా పూర్తి చేయలేరు. కానీ నువ్వు నీ బిడ్డలు అసలు ఇలా బాధపడుతూ ఉండకూడదు. నేను చెప్పేది విను. సాదిక్ నేను చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తనని పెళ్లి చేసుకో. మీరేమంటున్నారమ్మా? సాదిక్ నా అన్నయ్య లాంటివాడు. సార్, నేను ఒప్పుకుంటాను. సాదిక్ కొంచెం కోపిష్టే, కానీ హీనాతో ఇలా నడుచుకుని ఉండడు. సార్, ఉస్మాన్ రోష్ని 2వ నంబర్ వాడుతున్నట్టు మీరు నాకు చెప్పారు కదా. వాళ్ళు ఉస్మాన్ని కూడా హత్య చేశారు. ఉస్మాన్ హత్య? అవును సార్. 6 నెలలకు ముందు కశ్మీర్ కచ్ పోలీస్ ఆఫీస్కి తన బాడీ దొరికింది. చూడండి సార్. ఉస్మాన్ ఎవరు హత్య చేస్తుంటారు? సార్, మాకు ఆ లీడ్ ఇంకా దొరకలేదు సార్. కానీ ఉస్మాన్ ఏమిటంటే ఒక కిన్నర్ అని విన్నాము. కిన్నరా? అవును సార్. కిన్నర్ వేషం వేసుకుని దొంగతనం చేస్తాడు. చూడండి సార్, ఈ వేషం వేసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి దొంగతనం చేస్తాడు. తనకంటూ గ్యాంగ్ ఉంది. వీళ్ళందరినీ కూడా మన వాళ్ళు వెతుకుతున్నారు సార్. కానీ తను ఒక కిన్నర్ అని రోషనే మనతో చెప్పలేదు. ఉస్మాన్ చిన్నప్పటి నుంచినే కిన్నారు, కానీ ఇవన్నీ మేము ఎవరికి చెప్పలేదు. కానీ ఇంట్లో డబ్బుల సమస్య వల్ల వాడు అమ్మాయిల వేషంలో. అంటే ఉస్మాన్ ఆడవేషం వేసుకుని దొంగిలిస్తాడని నీకు తెలుసు? రఫీక్ కూడా తెలుసా? వాళ్ళకి అసలు వాడు కిన్నర్ అనేది కూడా విషయం తెలీదు. కానీ ఒకరోజు వాడిని వాళ్ళు చూసేశారు. ఉస్మాన్ ఆగో! ఉస్మాన్! రఫీక్ నాకు అన్నీ చెప్పేశాడు. ఆ రోజు ఈ విషయం గురించి చాలా పొట్లాడాడు నాతో. మీరిద్దరూ నా దగ్గర విషయాన్ని దాచారన్నమాట. వీడొక కిన్నరు, ఈ కిన్నర్ నా భార్యకి ఒక తమ్ముడు. కానీ బావా, అక్క ఇందులో ఏం చేసింది? నువ్వు నాతో ఏం మాట్లాడకు. ఇంట్లో నుంచి బయటికి పో. రఫీక్, ఇది ఏం చేస్తున్నావు? రేయ్, పోవే. రేయ్, నా అక్కడే కొడతావా? నిన్ను ఊరికే వదిలిపెట్టను. నిన్ను చంపేస్తాను రా. తర్వాత నేను ఉస్మాన్తో ప్రమాణం వేయించుకున్నాను వాడు చెడ్డ పనులు ఏమీ చేయకూడదని. కానీ రఫీక్ కనపడిపోయినప్పుడు అప్పుడు తర్వాత రఫీక్ కనిపించకుండా పోయినప్పుడు ఏమైంది? సార్, నాకు తెలుసుంది. అది ఉస్మాన్నే రఫీక్ని. ఇంతకు నువ్వు చెప్పేదేంటి? ఉస్మాన్ రఫీక్ని చంపాడనా? నాకు అనుమానం అయితే ఉన్నింది. మళ్ళీ ఆ వేరే నంబరు అది కూడా ఉస్మానే యూజ్ చేసేవాడు. అయితే ఉస్మాన్కి హీనా తెలుసు? సార్, దాని గురించి అయితే నాకేం తెలీదు. రోష్ని చెప్పే దాంట్లో నిజం ఉంటే ఉస్మాన్ హీనాకి ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేయాలి? లేదంటే ఒకవేళ హీనాని కూడా ఉస్మాన్ ఏ గ్రూప్లో పనిచేసేవాడో వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? సార్, మేము వాళ్ళని వెతుకుతున్నాము. కానీ రఫీక్ మర్డర్లో బంకాకి కూడా సంబంధం ఉంది. రఫీక్ని ఉస్మానే హత్య చేసుంటే మరి బంకా ఏమైనట్టు? ఒకవేళ రోష్ని ఉస్మాన్ పేరు చెప్పి బంకాని కాపాడుతోందా? కానీ బంకాకి రోషన్కి మధ్య ఏ కనెక్షన్ కనిపించట్లేదు సార్. మనల్ని దారి మళ్లించడానికి కూడా ఇలా చేసుండొచ్చు కదా. బంకా రోష్ని ఇంకో నెంబర్ని యూజ్ చేసి ఉండొచ్చు. బంకా ఎక్కడున్నాడు? లీడ్ ఏమైనా దొరికిందా? సార్, బంకా నంబర్ 7th నవంబర్ కేరళలో ఆఫ్ అయ్యింది. కేరళ పోలీస్కి బంకా ఫోటోని పంపించాం, కానీ ఇప్పటికే ఏ సమాచారం దొరకలేదు. ఆ ఫోన్ ఏ ఏరియాలో ఆఫ్ అయిందో ఆ ఏరియా డీటెయిల్స్ కావాలి. రోష్ని మీద ఒక కన్నేసి ఉంచండి. ఓకే సార్. ఇలా చూడు, హీనా బిజినెస్ మీద నాకు ముందు ఇంట్రెస్ట్ లేదు. అది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీ ఇద్దరిని చూసుకుంటానికి మేము తప్ప మీకింకా ఎవరో చుట్టాలే లేరు కదా. అవునన్నా, వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా. అమ్మి ఈ విషయంలో తలదూర్చడం నాకు అసలు నచ్చదు. కానీ మీరు ఇలా జబర్దస్తిగా ప్రేమ చూపించడం చాలా ఇరిటేటింగ్గా ఉంది. మనోజ్, నేను నీకు బంకా అనే వ్యక్తి డీటెయిల్స్ పంపిస్తాను. నవంబర్ 7వ తేదీన కేరళలో తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.
ఈ పని వెంటనే మన వాళ్ళకి అప్పగించు. నాకు అతని ఫుల్ డీటెయిల్స్ కావాలి. పూణే, ముంబై, మైసూర్, కల్కత్తా తర్వాత పోలీసులు ఈ కేసు కోసం కేరళకి వెళ్లారు. పోలీస్ ఇన్ఫార్మర్స్ ని కలవడానికి వాళ్ళు అక్కడికి వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో కోల్కతాలో ఉన్న ఒకతన్ని పోలీసులు కనిపెట్టారు. వీళ్లతో కలిసే ఉస్మాన్ దొంగ పనులు చేయడం మొదలుపెట్టాడు. పోలీస్ స్టేట్మెంట్ లో వాళ్ళు అన్నీ ఒప్పుకున్నారు. వాళ్ళు ఉస్మాన్ ని వ్యాపార శత్రుత్వం కోసమే చంపానని ఒప్పుకున్నారు. ఏటే సగం వాటానా? ఇంకేంటి, నా అందం చూసే వస్తున్నారు. ఇలా చూడు, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నాకు సగం డబ్బు ఇచ్చాయి. మన వాళ్ళు బంకా గురించి పూర్తిగా తెలుసుకున్నారు. తను దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్కా? అవును సార్. కేరళలో బంక్ దాక్కున్న ప్రదేశాన్ని మన వాళ్ళు కనిపెట్టారు. ప్రస్తుతానికి అక్కడ భాష అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని పట్టుకుంటే బంకా గురించి తెలుస్తుంది సార్. సార్, ఇతనే అహ్మద్ బాషా. బంక్ ఇక్కడే దాక్కునేవాడు. రఫీక్, నువ్వు నీ భార్య చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు. నిన్ను ఉస్మాన్ చంపేశాడని నీ భార్య చెప్తోంది, కానీ నువ్వేమో అక్కడ దాక్కున్నావు. నీ భార్య ఫోన్ నుంచి హీనాకు నువ్వే కదా కాల్ చేశావు? సార్, అలాంతా ఏం కాదు. కీనా కూడా నాకు ఫోన్ చేస్తుంటుంది. 2 ఏళ్లకు ముందు నేను ముంబైలో పనిచేశాను. కీనా బిర్యానీ నా ఆఫీస్కి కూడా సప్లై అవుతూ ఉంటుంది. కీనా, ఇదిగోండి మీ పేమెంట్ చెక్. చాలా థ్యాంక్స్. చెప్పాలంటే నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ బిర్యానీ అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా అస్తమానం మేము కలిసేవాళ్ళం. జలాల్ని కోల్పోయిన తర్వాత నా జీవితంలో ఏ దారి ఎంచుకోలేదు. పిల్లల సంతోషమే నాకు ఎక్కువ అనిపించింది. కీనా, నువ్వు నీ గురించి ఆలోచించాల్సిందే. నేను నా గురించి ఆలోచించబోతున్నాను. నువ్విప్పుడు ఏమంటున్నావు? మనమిద్దరం ఎంతో గాఢంగా ప్రేమించుకుంటున్నాం. నీకు ఆశగా లేదా? మనం పెళ్లి చేసుకుందాం, ఏమంటావు? నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నాను రఫీక్, కానీ పెళ్లి చేసుకోలేను. నా పేరెంట్స్ రోషినితో నాకు పెళ్లి చేసేశారు. కలకత్తాలో చెప్పులు కొట్టు పెట్టుకున్నాను. పని మీద శ్రద్ధ పడితే గనక నేను హీనా మర్చిపోదాం అనుకున్నాను. నా బిజినెస్ నేను అనుకున్నట్టు జరగలేదు. ఆ తర్వాత పని విషయంగా నేను ముంబైకి వెళ్ళాను. అప్పుడు ఏదో ఫ్లోలో నేను హీనాకి కాల్ చేశాను. రఫీక్, నిన్ను మర్చిపోవడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. ఇకపై నీ నుంచి నేను ఎక్కడికి వెళ్ళను. మా మధ్య మళ్ళీ ఆ ప్రేమ మొదలైంది. మేము మళ్ళీ కలుసుకోవడం మొదలు పెట్టాము. పైగా నాకు తను డబ్బు సహాయం చేస్తూ ఉండేది. కానీ నా భార్య పేరు వింటే గనక తను చాలా కోపడుతుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నీ భార్యని ప్రేమిస్తున్నావా? నేను నిన్నే కదా పెళ్లి చేసుకుంటానని అన్నాను, కానీ నువ్వే ఆ ప్రేమ అర్థం చేసుకోలేదు. రఫీక్, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. కానీ ఇక నిన్ను వదులుకోలేను. నువ్వు నీ భార్యని వదిలే. సరిపోయింది. అందుకని నీ బిడ్డలని వదిలేస్తావా? సరే, ఇక మనం కలుసుకోవద్దు. కానీ నా దగ్గర నువ్వు ఎంత డబ్బు తీసుకున్నావో మొత్తం నాకు తిరిగి ఇవ్వాల్సిందే. లేదంటే పోలీస్కి కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయిస్తాను. నేను తనని చూసి భయపడ్డాను. నేను తన నుంచి దూరంగా వెళ్ళాలని ఎంతో ప్రయత్నించాను. ఈ విషయాలన్నీ కూడా నువ్వు నీ భార్యతో చెప్పావు. నువ్వు వేసిన ఈ ప్లాన్లో నీ భార్య కూడా భాగం. సార్, రఫీక్ అయితే నాకు కిన్నర్ అక్క అని చెప్పి వదిలేస్తానని చెప్పేవాడు. కానీ వాడికి హీనాకి ఉన్న సంబంధం గురించి చెప్పినా కూడా నాతో ఎప్పుడూ ఉంటానని కూడా చెప్పాడు. సార్, రోషన్ నాతో చేతులు కలిపాడు. నేను హీనాకి కాల్ చేసి తనకి అబద్ధం చెప్పాను. రోషన్ నన్ను వదిలేయడానికి సిద్ధపడిందని చెప్పాను. తను 5 లక్షలు అడుగుతున్నట్టు నేను చెప్పాను. హీనా కూడా ఓకే అని చెప్పింది. నేను ఈ విషయంలో బంకాని కూడా చేతులు కలపమని చెప్పాను. బంకా కూడా రెడీ అయ్యాడా? బంకాకి నేను అప్పు డబ్బులు కట్టాలి. ఆ డబ్బుతో వాడు దుబాయ్కి వెళ్ళిపోయాడు. తను నన్ను సపోర్ట్ చేయాలని నేను బలవంత పెట్టాను. హీనా నవంబర్ 5 నన్ను డబ్బులు తీసుకుని కలవడానికి పూనాకొచ్చింది. ఇదిగో. బండాపు. ఆ తర్వాత బంకా ఆ 1.5 లక్షతో దుబాయ్కి వెళ్ళిపోయాడు. నేను కూడా దుబాయ్కి వెళ్లాల్సిందే. కేరళలో హేమంత్ బాషా అని ఒక పాస్పోర్ట్ రెడీ చేయడానికి వెళ్ళాను. వీసా కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఈలోగా మీకు ఇరుక్కుపోయాను. నీకు మేం వీసా ఇస్తాం. జైల్ వీసా.
అది కూడా లైఫ్ టైం. అక్కడే ఉండి చావు.